వేదికలోను పల్లపుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భశిల కావాలి, అలాగే మాస్కులు లేక కరోనా వల్ల చాలామంది బాధపడుతున్న పేషెంట్లకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈరోజు అరటిపండ్లు, అదేవిధంగా బ్రెడ్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మిత్రులు బృందాలకు ప్రతి ఒక్కరికి పేరుపైన గౌరవం తెలియజేసుకుంటూ, మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటూ త్వరలో ఇలాగే మా అన్న సంతోషంతో నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ జై గురు. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో పాలప్పనన్న పుట్టినరోజు వేడుకలు చాలామంది జరుపుకుంటున్నారు. ఎందుకంటే కోవిడ్ ఉంది వలన చాలామంది రాలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మన పెద్దలు రవణ గారు, పాల్చండ గారు కూడా వేరే గ్రామంలో నుంచి కరోనా పద్ధతులు పాటిస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, ఇక్కడ గ్రామాన్న ఇలా కరోనా పద్ధతులు పాటిస్తూ అనేవి ఒక దసరా పండుగ ఇంట్లోనే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి మన పాలన గారు. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఒకరోజు అన్న చెప్పిండు, సమాజం నాకేమిస్తుందని కదా తమ్ముడు, సమాజానికి నేనేం చేయాలని ఒక ఆలోచన విధానం ఇక్కడ వేల మంది యువతకు తెప్పిస్తుంది. కాబట్టి నేను చాలా ఆనందపడే విషయం ఇది. కాబట్టి మరొకసారి అన్నకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా పండుగ అన్నగారి సందర్భంగా ఈరోజు కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో మాస్కులు, బ్రెడ్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులో ఎన్నో జరుపుకోవాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. కరోనా వల్ల చాలామంది రాలేకపోతున్నారు. జనసేన పార్టీ ఉంది అంటే అన్న గౌడ్ గారు సర్పంచ్ ఏకైకత గెలిచి చూపించి తెలంగాణలో పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్న ఇప్పటివరకు చేసిన ఆశయాలు, అన్న కోసం అన్న చేసే పనులు, అన్న చేసే కార్యక్రమాలను మేము చూసి అన్న గురించి జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం చేస్తున్న విధానం చూసి మేము అన్న కోసం అభిమానం మీద ఇంత దూరం మన కోసం రావడం జరిగింది. ఇదే కాదు అన్నగారు ఏది